Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Single Judge of Gujarat High Court, Sri Sandeep Bhatt N, Justice Sandeep Bhatt N of Gujarat High Court, in the case of United India Insurance Corp Private Limited versus Kevalji Lumbhaji Harijan Dabhi and caste Kevalji Lumbhaji Harijan within brackets Dabhi and others in first appeal number 1/2018 on 14th August 2024. Case law held that the traffic police should implement the traffic duties in a convincing manner. The traffic police, they have to perform, they have to discharge their duties, they have to implement the traffic rules in a convincing manner to the general public, and no undue harassment of any innocent citizen will be allowed. యాక్చువల్గా వెంకిపెళ్ళి సుబ్బసాగుకు వచ్చిందన్నట్టు ఇది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ కేసు. అలాగే ట్రాఫిక్ వైలేషన్ జరిగినందుకు రిజల్ట్ చనిపోయాడు మనిషి. సహజంగా జరిగే ఉంటుంది. ఇది పట్టుకోబోతుంటే వాళ్ళు పరిగెత్తా ఉంటారు, ఇన్సిడెంట్ అయింది. దాని మీద చెబుతూ జడ్జి గారు ట్రాఫిక్ పోలీసు యొక్క విధి విధానాల గురించి చెబుతూ తన పడిన బాధలు కూడా ఉండుంటాయి. సో టు బీ ఫ్రాంక్, వాట్ హ్యాపెన్స్? ట్రాఫిక్ పోలీస్ కానీ మధ్యలో మనకు అంబేద్కర్ గారి బొమ్మ గారు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పోలీసులు ఉంటారు. సడన్గా ఏం చేస్తారు? కానిస్టేబుల్ కూడా కాదండి, హోమ్ గార్డ్ హీ విల్ ట్రై టు స్టాప్ యువర్ వెహికల్. ముందు అడ్డం పెడతాడు. మీ వెహికల్ 2-వీలర్ అనుకోండి, దాన్ని రా పక్కకి తీసుకురా అంటాడు. తీసుకురాగానే తాళాన్ని తీసుకొని టప్పుని జేబులో వేసుకుంటాడు. నీ సీ బుక్ ఏది, హెల్మెట్ లేదు ఏమిటి, ఆర్సీ ఏది, పర్మిటెడ్, ఆల్ దీస్ థింగ్స్ హీ విల్ బి క్వశ్చనింగ్. అక్కడ అయిన తర్వాత లేకుంటే దాని మీద అప్పుడు వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ గారు కేసులు రాస్తూ ఉంటాడు. ఈ లోపల అయ్యా ఉంది, డిజీ లాకర్లో ఉంది, మన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఎట్లా చెప్పారు, ఇవన్నీ మాకు కుదరదయా, ఒరిజినల్ ఉందా లేదా? ఇప్పుడు పర్లేదులే, కొంచెం మొబైల్ చూపిస్తే ఒప్పుకుంటున్నారు. ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు. లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా టెస్ట్ పెట్టు, ఉందా లేదా అనగానే ముందు బండి అక్కడ పెట్టేయటం. సో ఎవరిబడి నోస్ దట్ దేర్ ఇస్ నో ప్రొవిజన్ టు సీజ్ ది వెహికల్. కానీ మరి వాళ్ళు ఆ డ్రంక్ అండ్ స్టేజ్లో బండి వేసుకెళ్తే యాక్సిడెంట్ చేస్తారు కదా, దానికోసం ఆపుతారు. తప్పేం లేదు, రూల్ ప్రకారం లా ప్రకారం పొరపాటే, కానీ అది పెద్ద తప్పేం కాదు. ఎలా చేస్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ కాసింగ్ మచ్ ఇన్కన్వీనియన్స్. అలాగే ట్రాఫిక్ డ్యూటీలో ఎవరైనా వస్తుంటే అతని డ్యూటీలో ఉండగా మంచి స్పీడ్ మీద వెళ్ళే కుర్రాడనో లేకుంటే పోయేవాడిని పక్కన పెట్టేస్తారు. వాడిని నానా రకాల ప్రశ్నలు అడుగుతారు. ఇది మంచిగా పర్వాలేదు. కొంతమంది ఇన్నోసెంట్ పర్సన్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదే ఇక్కడికి వచ్చిన ముఖ్య అంశం. రైట్. సో మొత్తానికి ఇతను చనిపోయాడు. కేవల్జీ లుంబాజీ హరిజన్ యొక్క ఫాదర్ అనుకుంటాను. హీ డైడ్ ఇన్ ద యాక్సిడెంట్. దాని మీద ఆయన యునైటెడ్ ఇండియా శాఖ చేస్తే అది ట్రాఫిక్ పోలీసు చేసిన దానివల్ల ఇతను చనిపోయాడు, అంతేగాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు దీనికి అనేటువంటి దాని మీద ఇన్సూరెన్స్ వాళ్ళు వాదించారు. దాని మీద ఆర్టీఓ మీద అలాగే ట్రాఫిక్ పోలీసుల మీద జడ్జి గారు ఆల్మోస్ట్ క్లాస్ తీసుకున్నాడు. దాని గురించి ఈ కేసులో మనం డిస్కస్ చేద్దాం. Traffic police is expected to responsibly implement the traffic rules. Responsibly ఇందాక కన్విన్సింగ్లీ అని చెప్పాను, ఏదైనా ఒకటే. సో they have to implement the traffic rules on roads convincingly, so that, please remember, the public at large, the general public, the innocent citizens, they will not anticipate any improper demand under the guide of enforcement of the laws. సో ఇది ఆయన మర్యాదగా చెప్పాడు. సరే ఆపిన తర్వాత జరిగేది నెక్స్ట్ లేదు అన్న తర్వాత మాకు కాస్త ఇవ్వకపోతే కేసు పెడతాం, ఇస్తే తీస్తామని చెప్తూ ఉంటారు. పోలీస్ శాఖలో పనిచేసే కాబట్టి పెద్ద ఎక్కువగా చెప్పలేని దాని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ది హయ్యర్ అథారిటీస్ దే హ్యావ్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ హూ కమిట్స్ విల్ఫుల్ డిఫాల్ట్. మీరు ఎంత చెప్పినా తెల్లవారుజామున ఎక్కడ బైపాస్ దగ్గర పట్టుకొని చేసేవాళ్ళు ఉంటారు.
వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. ఇక ఆర్టీఓ ఆఫీస్, ఇట్ ఈస్ అనదర్ ఏరియా వేర్ ద జడ్జ్ హ్యాస్ ఫోకస్. వీళ్ళంతే డిఎల్ఆర్, ఎల్ఎల్ఆర్ అంటాం మనం, డ్రైవింగ్ లైసెన్స్, దానికోసం అప్లై చేస్తే మంత్స్ టుగెదర్ యు ఆర్ కీపింగ్ ద మ్యాన్. అలాగే తెలిసిన వాళ్ళకైతే టెస్ట్ లేకుండా, తెలియని వాళ్ళకైతే ఇబ్బంది పెట్టి లైసెన్స్ ఇస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది చేంజ్ ఆఫ్ ఓనర్షిప్. ఎందుకంటే చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ ఇంక్లూడ్స్ చేంజ్ ఆఫ్ ది సో కాల్డ్ ఇన్సూరర్ నేమ్. ఇక్కడ ఇదే ప్రాబ్లం. ఇంకా కేసు డీటెయిల్స్లోకి వెళ్తే తెలుస్తుంది. సో కాబట్టి చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ కూడా వీఆర్ టేకింగ్ మంత్స్ టుగెదర్. మీకు యాప్ వచ్చింది, ఆన్లైన్ చేస్తున్నారు, దెన్ వై ఆర్ టు టేకింగ్ సో మెనీ మంత్స్. ఆ కేసు ఉందా, ఈ కేసు ఉందా, వెతకడం ఎంతసేపు ఉంటుందా? సో యూ ఆర్ టేకింగ్ మంత్స్ టుగెదర్ అండ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్. You have to think that you are doing the duty towards the public at large. You have to perform the duty with integrity and diligence. They expect to do the duties morally and statutorily. In Judge garu chala rasaadu. He is expecting a lot more from the police and RTO, transport department. Whatever it is, the suggestions are very good. So suggestions occurred during the trial or inquiry of insurance petition. సో ఎనీవే దీస్ ఆర్ ఆల్ ది కామన్ థింగ్స్. ఇవి మనకు కొత్త కాదు, జరిగేది ఉంటాయి. కానీ మిగతా కన్సర్న్ అధికారులు, సంబంధిత అధికారులు తెలుసుకొని మనం ప్రజాసేవకు ఉన్నామని చెప్పి తెలుసుకొని ప్రజలకు సహాయపడగలిగితే అంతకన్నా మించింది లేదు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూసిన మీరు కూడా ఎవరికన్నా రేపు చెప్పడానికి, ఏమయ్యా పోలీసుల్ని గుజరాత్ హైకోర్టు ఇట్లా మాట్లాడారు, ఆర్టీఓ గారు మీ యొక్క చేష్టల వల్ల ఇట్లా మాట్లాడారని చెప్పి చెప్తే కనీసం వాళ్ళలో కొంత మార్పు వస్తుందని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాం. సో ప్లీజ్ సీ ద వీడియో. ఫర్ సీయింగ్ ది వీడియో ఐ థ్యాంక్ వెరీ మచ్. థ్యాంక్ యూ.